హలో హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా మరిది వాళ్ళ పిల్లలది స్కూల్లో యాన్యువల్ ఫంక్షన్ అంట. సో రమ్మని చెప్పేసరికి నేను మా తోడికోడలు అండ్ సారీ ఇక్కడ మా చెల్లెలు అనాలో మా తోడికోడలు అనాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే చెల్లెలు అంటే మీకు అర్థం కాదు, తోడికోడలు అంటే తను ఏమన్నా ఫీల్ అవుతుందేమో అన్న కొంచెం గిల్టీ ఫీలింగ్ అనమాట. అందుకనేసి మేము మా చెల్లెలు నేను అయితే వెళ్ళామన్నమాట. పిల్లలు వెళ్ళాం స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళి ఫంక్షన్ అంతా చూస్తూ ఉన్నాం అనమాట. అండ్ దానికోసమే నేనైతే ఇక్కడ రెడీ అవుతున్నాను. అండ్ నేనైతే చాలా సింపుల్గా రెడీ అవుతాను, ఏమంత హెవీగా రెడీ అవ్వను అసలు. నేను నా ప్రీవియస్ వీడియోస్ చెప్పాను కానీ నేను కొంచెం లైట్గా అట్లా రెడీ అయినా కూడా చాలా నాకైతే విపరీతమైన హెడేక్ వచ్చేస్తుంది. అసలు తలంతా ఒక రకంగా, అసలు చెప్పలేను, అది హెడేక్ అని కూడా కాదు, ఒక రకంగా మెంటల్గా అనిపించేస్తుంది అనమాట. భలే హెడేక్ వస్తుంది, ఇంకా నా వల్ల కాదు అసలు, అంత ఇదిగా వస్తుంది. అండ్ నేను ఇక్కడ సింపుల్గా ఇట్లా రెడీ అవుతున్నాను. అండ్ నాకు చున్నీ ఇట్లా పెట్టుకోవడం ఇష్టం అనమాట బయటకు వెళ్ళేటప్పుడు. ఎందుకంటే చూడటానికి కొంచెం డిగ్నిటీ లుక్ వస్తుంది. అండ్ ఇంకొక సేఫ్టీ ఏంటంటే బయట గాలికి చున్నీ అటు ఇటు వెళ్ళిపోకుండా చాలా చక్కగా ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు నేనైతే ఇప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చాను, ఎందుకంటే నేను ఆయిల్ పెట్టున్నాను అనమాట ఆల్రెడీ హెయిర్కి. ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆ జిడ్డుని పెట్టుకొని బయటికి వెళ్ళడం అయితే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. అంటే నార్మల్గా బజార్కి వెళ్ళి రావడం అంటే ఓకే, కానీ కొంచెం ఫంక్షన్ కదా స్కూల్లో, అలా జిడ్డు ఫేస్తో జిడ్డుని నెత్తిన పెట్టుకొని వెళ్ళడం నాకేమీ అంత మంచిగా అనిపించలేదు. సరే అని చెప్పేసి వెళ్ళి హెడ్ బాత్ చేసి వచ్చాను. ఇక్కడ తలేమో అసలు ఆరలేదు, బట్ టైం అయిపోతూ ఉంది. వాళ్ళేమో అప్పటికి మా లోహి పాప 4 times వచ్చింది నా కోసం, మమ్మీ రెడీ అయ్యావా రెడీ అయ్యావా అని. నాకైతే అసలు ఓపిక లేదు, వెళ్దామా అనుకుంటూ ఉన్నాను. మా వారుండి నీకు నీ ఇష్టం, వెళ్తే వెళ్ళు లేకపోతే లేదులే, ఏం కాదు లైట్ తీసుకో అన్నాడు. కానీ లోహి పాప వచ్చి మళ్ళీ వాళ్ళ నాన్నని బతిమలాడుకుంది, నాన్న పంపించి మమ్మీని పంపించు అని చెప్పి. మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారులే, నేనైనా ఖాళీయే కదా ఇంట్లో. కానీ నాకు ఓపికను బట్టి ఆయన అన్నారనమాట, వెళ్తే వెళ్ళు లేకపోతే లేదులే అని చెప్పేసి. ఇంకా లోహి పాప బతిమలాడినా కూడా సరే మమ్మీని అడుగు వస్తే తీసుకెళ్ళు లేకపోతే ఏం అనుకోక అని చెప్పి అన్నాడనమాట. ఇంకా లోహి పాప ఫీల్ అవుతుందిలే అని చెప్పేసి వెళ్ళాను. అండ్ మా పెళ్ళి ఇది 2nd year. లోహి పాప వాళ్ళ స్కూల్లో ఇదే ఫస్ట్, నేను వచ్చాక ఇదే ఫస్ట్ యాన్యువల్ ఫంక్షన్ అనమాట. లోహి అది లాస్ట్ ఇయర్ చేయలేదు యాన్యువల్ ఫంక్షన్. అండ్ సరే అని చెప్పేసి నేను ఎప్పుడు చూడలేదు కదా, తను కూడా కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది అని చెప్పి కొంచెం వెళ్ళాను. ఇంకా మా వారికి లంచ్ బాక్స్ అది పెట్టించేసి మా వారు అయితే 8 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోయారు. మా వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అంట్లు బట్టలు అవి చేసుకున్నాను. ఇంకా అవి చేసుకొని నేను రెడీ అయ్యి స్నానం చేసేసరికి టైం అంతా అసలు నిమిషాల్లో అయిపోయిందనమాట. అసలు లెక్క పెట్టలేము, ఎక్కడికైనా వెళ్ళాలి అంటేనే టైము మనకంటే ముందే పరిగెట్టేసిద్ది. అసలు మనం ఎంత పరిగెడుతూ ఉంటామో మనకన్నా అది ముందే పరిగెట్టేసిద్ది. ఇంకా అట్లా టైం వచ్చేసి అప్పటికి 9:30 అయింది. 10 కల్లా వెళ్దాం అనుకున్నాం. 9:30 అయ్యేసరికి ఇంకా హడావిడి, తల ఆరబెట్టుకునే టైం కూడా లేదనమాట. ఇంకా అట్లానే తడి మీద జుట్టు అంతా చిక్కు తీసేసుకొని ఇలా వేసేసుకున్నాను. ఇలా సింపుల్గా వేసుకున్నాను, బట్ లుక్ అయితే ఎక్సలెంట్ వచ్చింది. అండ్ మీకు ఎవరికైనా ఈ హెయిర్ స్టైల్ గురించి డీటెయిల్ కావాలి అనుకుంటే లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను, కామెంట్ చేయండి. అండ్ వచ్చేసి ఇట్లా సింపుల్గా రెడీ అయిపోయాను. ఇంకా లోహి పాప వచ్చిందనమాట. లోహి పాప వచ్చి నా హెయిర్ స్టైల్ చూస్తుంది. తను ఆల్రెడీ హెయిర్ స్టైల్ వేసుకొని రెడీ అయ్యి నా దగ్గరకు వచ్చింది. మమ్మీ రెడీ అయ్యి అంటే నన్ను మమ్మీ అని పిలుస్తుందిలేండి, పెద్దమ్మని అవుతాను కదా నేను, అట్లా పిలవదనమాట, మమ్మీ అనే పిలుస్తుంది. నాకు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా తను మమ్మీ అనే పిలిచేది. ఇంకా మమ్మీ మమ్మీ అట్లా పిలవటం అలవాటు అయిపోయి మమ్మీ రెడీ అయ్యావా అని చెప్పి అడుగుతూ ఉంది అనమాట. అయిపోయిందమ్మా, ఇంకా జుట్టు వేసుకొని నేను టిఫిన్ చేయాలి అని చెప్పాను. ఇక్కడ లోహి పాప వచ్చేసి మమ్మీ మేము ఇంకా ఏం తినలేదు అనింది. నేను ఆల్రెడీ దోశ కూడా పోసి పెట్టేశాను, సరే ఉండు జుట్టు వేసుకొని నీకు పెడతానని చెప్పి చెప్తున్నాను. అండ్ లోహి పాప వచ్చేసి నాకు అడుగుతుందనమాట, మమ్మీ నాకు స్ప్రే చేయవా అని చెప్పేసి.
అదే పర్ఫ్యూమ్ ఉంటుంది కదా, అది పర్ఫ్యూమ్ కొట్టమని చెప్పి అడుగుతుందనమాట. అండ్ నా హెయిర్ స్టైల్ ఎలా ఉందనేది మాత్రం డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ ఈ హెయిర్ స్టైల్ గురించి కూడా నేను ఒక లాంగ్ వీడియో చేస్తాను. చాలా బాగుంటుంది ఈ హెయిర్ స్టైల్. అండ్ నిమిషాలు వేసేసుకోవచ్చు. అండ్ లుక్ కూడా చాలా మంచిగా ఉంటుంది అసలు బయటకు వెళ్ళినప్పుడు. అండ్ నా హెయిర్ వచ్చేసి మరీ అంత షార్ట్ కాదు, మరీ అంత లాంగ్ కాదు, నార్మల్గా ఉంటుంది, అంటే మీడియంగా ఉంటుంది. అండ్ వచ్చేసి పెద్దగా ఇదివరకు అయితే బాగా ఊడిపోయేది పీసీఓడి ఉన్నప్పుడైతే. బట్ ఇప్పుడు నాకైతే ఏం పీసీఓడి లేదు, కానీ హెయిర్ గ్రోత్ అయితే బాగానే వస్తుంది, కానీ ఫాల్ ఎక్కువగా ఉంది, హెయిర్ ఫాల్. ఈ మధ్య నేను ఒక డిఫరెంట్ షాంపూ వాడుతున్నాను. బట్ డిఫరెంట్ షాంపూ ఏం కాదు, న్యాచురల్ షాంపూ వాడుతున్నాను. అండ్ దానివల్ల నాకు హెయిర్ ఫాల్ కొంచెం కంట్రోల్ అయింది, కానీ బాగా తలనొప్పి వస్తుంది అసలు. ఎక్కడికైనా వెళ్ళి వస్తే చాలా అబ్బా నా వల్ల కావట్లేదు అనమాట, అంత నొప్పి వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేనైతే స్ప్రే చేసేసుకొని అండ్ లోహి పాపకు కూడా స్ప్రే చేసేసాను. లోహి పాప మమ్మీ బాగుందిలే మమ్మీ అని చెప్పి పక్క నుండి చెప్తూ ఉందనమాట. అండ్ నాకేంటంటే ఏది చేసినా పర్ఫెక్ట్గా ఉండాలా, అండ్ కొంచెం అటు ఇటుగా ఉన్నా కూడా నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదనమాట, పోయిద్ది. బట్ ఏదైనా కరెక్ట్గా ఉంది అనుకుంటేనే ఇక్కడ చేసుకుంటూ ఉంటాను. అండ్ మా అత్తయ్య వచ్చేసి మాట్లాడిస్తూ ఉంది, ఏంటి చుట్టూ అట్లానే వేసేసుకుంటాం అని చెప్పి అడుగుతుంది అనమాట. తలారలేదు కదా, ఇట్లానే ఉంచుకుంటా అని చెప్పి చెప్తున్నాను. అండ్ ఫైనల్గా లోహి పాప నేను అయితే ఇట్లా రెడీ అయిపోయాము. అండ్ లోహి పాప రెడీ అయిపోయి బాయ్ చెప్తుంది అనమాట మీకు. ఇంకా టైం అయిపోయింది కదా, ఇంక నేను రెడీ అయిపోయి పూలు ఉన్నాయి పెట్టుకోవాలి, బట్ టైం అయిపోయింది అని చెప్పేసి నేను హడావిడిగా నేను తింటూ, అండ్ లోహి పాపకి జ్ఞాను కూడా వచ్చాడు. మమ్మీ అయిపోయిందా తిన్నావా అని చెప్పేసి, తింటున్నాను రారా నీకు కూడా పెడతాను, నువ్వు కూడా తినలేదు అంట కదా అనేసరికి వాడు కూడా వచ్చాడనమాట. ఇంకా వాడికి కూడా పెట్టు, నేను తింటున్నాను. ఇక్కడ ముగ్గురం ఇట్లా తింటున్నాం. సో ఇట్లాంటి మూమెంట్స్ వాళ్ళ మమ్మీతో అంటే వాళ్ళ మమ్మీకి చాలా మెమరబుల్గా ఉంటుంది. కానీ వీళ్ళు నా దగ్గర ఎక్కువగా ఉంటారు, అండ్ మా వారి దగ్గర ఎక్కువగా ఉంటారు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న దగ్గర కన్నా కూడా చాలా బాగుంటారు అనమాట మా దగ్గర. మా పెళ్ళయి చెప్పాను కదా, ఇది సెకండ్ ఇయర్ వచ్చింది. బట్ వాళ్ళకన్నా మా దగ్గర ఎక్కువగా ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా మా దగ్గరే ఎక్కువగా ఉంటూ ఉంటారు. అండ్ ఇక్కడ నేను 2 దోశ, మేము ముగ్గురం కలిపి 2 దోశ కూడా సక్రంగా తినలేదు. ఆ 2 దోశలు కూడా ఒక ముక్క మిగిలిచ్చేసాం అనమాట. ఇంకా అసలు టైం అయిపోయింది అప్పటికి 9:30 దాటిపోయి 9:50 అట్లా అయిందనమాట. ఇంకా మేము నడిచి వెళ్ళేసరికి 10 మినిట్స్ సరిపోద్ది అని చెప్పేసి వెళ్తున్నాం. ఇంకా జ్ఞానం వచ్చేసి ఫోన్లో చూసాడు, కెమెరా ఆన్ చేస్తున్నాం మమ్మీ అని చెప్పేసి వాడి దగ్గరకు వచ్చి అయితే బాయ్ చెప్తున్నాడు. ఇంకా తిన్నాం కదా, ఇంకా 10 మినిట్స్ ఉండింది. బట్ ఇక్కడ ఏదో కొంచెం బయట ఇష్యూ ఉండే, అందుకనేసి ఒక 5 మినిట్స్ ఆగి వెళ్దామని చెప్పి ఆగాము. ఇంకా 5 మినిట్స్ అట్లా అవుతున్నాం కదా అని నేను ఫ్రిడ్జ్లో ఉన్న పూలు అయితే తీసుకున్నాను అండ్ తీసుకొని పెట్టేసుకున్నాను. అండ్ పూలు పెట్టుకున్నాక నేనైతే అంత లాంగ్ అయితే పూలు పెట్టుకోను, పెద్ద అంటే డైలీ పెట్టుకుంటాను కాబట్టి అంత పొడవుగా ఏం పెట్టుకోను. అండ్ ఇట్లా సింపుల్గా చిన్నగానే పెట్టుకుంటాను పూలంతా కూడా. ఇంకా మేమంతా కలిసి వెళ్తూ ఉన్నాం అనమాట, నేను మా చెల్లెలు అండ్ పిల్లలు. ఇంకా నడుచుకుంటూనే వెళ్తున్నాము, ఎందుకంటే మాకు పెద్ద దూరం ఏం కాదు, కొంచెం దగ్గరగానే ఉంటుంది. అలానే దగ్గర కాదు, మీడియం లెంత్ అనమాట. పెద్ద దూరం కాదు, పెద్ద దగ్గర కూడా కాదు, చాలా దగ్గరగానే ఉంటుంది, నడిచి వెళ్ళిపోవచ్చు. అండ్ మేము వెళ్ళేసరికి అప్పుడే స్టార్ట్ అయింది. ఎవరో చిన్నపిల్లలు కూడా డ్యాన్స్ అది చేస్తూ ఉన్నారు. అండ్ లోహి పాప వచ్చి చూసారా, అందరు రెడీ అయిపోయి డ్యాన్స్ వేస్తున్నారు, మీరు ఇంకా రాలేదు, నా పాట ఉందా లేదా అని చెప్పి అంటూ ఉంది. బట్ తన పాట అయితే అయిపోలేదు, ఇంకా ఉండింది. అండ్ వచ్చేసి నేను లోహి పాప ఇక్కడ కూర్చొని వీడియో షూట్ చేసుకుంటూ ఉన్నాం. మధ్యలో అయితే సమోసాస్ అండ్ డ్రింక్స్ అయితే సప్లై చేశారు. నేనైతే సమోసా తీసుకోలేదు, నాకు ఆల్రెడీ సమోసా అంత ఇష్టం ఉండదు, బట్ నాకు కూడా పడదు. ఇంకా డ్రింక్ అయితే తీసుకున్నాం. ఇక్కడ సాంగ్ వస్తుంటే విని డ్యాన్స్ ఏమంటే కులుకుతున్నాడు కులుకులు రాజా. ఇంకొచ్చేసి లంచ్ చేసామన్నమాట. ఈ లంచ్లో ఏం పెట్టారంటే బగారా రైస్, టమాటో రైస్, పెరుగన్నం, పన్నీర్ కాదు సోయా చంక్స్ కర్రీ పెట్టారు, ఐస్ క్రీము, అంతే, ఇంకేం పెద్దగా పెట్టలేదు. ఇక్కడ వచ్చేసి స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ పెట్టారంట. ఆ ఫుడ్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇట్లా గిఫ్ట్ అయితే ఇచ్చారు. వచ్చేసి మా ఫ్రెండ్ కూడా పార్టిసిపేట్ చేసింది. నేను అన్ఎక్స్పెక్టెడ్గా మా ఫ్రెండ్ని నేను అక్కడ మీట్ అయ్యాను, నాకు తెలియదు వాళ్ళు వస్తున్న సంగతి కూడా. బట్ సడన్గా చూసి షాక్ అయ్యాను అనమాట. కాసేపు తనతో కూడా మాట్లాడేశాను. అండ్ స్కూల్లో గేమ్స్ కూడా పెట్టారు. అండ్ ఆ గేమ్స్లో మా లోహికి ఈ పక్కనున్న పాప వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ పాప,
ఆ అమ్మాయికి కూడా మెడల్స్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఫంక్షన్ నుంచి వచ్చాక అసలు నా పరిస్థితి చూడాలా అమ్మ, అసలు నా వల్ల కాలేదు. ఎంతలా నొప్పి వచ్చేసిందంటే హెడ్. ఇంకా వెళ్ళాను కదా, వెళ్ళేటప్పుడు పెట్టిన కమ్మలు, దండ, పువ్వులు అన్నీ పీకేస్తూ ఉన్నాను ఎక్కడికక్కడ. అసలు అంత చిరాకు, తలనొప్పి వచ్చేసింది. నా వల్ల కాలేదు. 10కి వెళ్ళాం కదా మేము, ఇంటికి వచ్చేసరికి 3:50 అయిందనమాట. ఇంకా అస్సలు చూడండి నాకైతే వల్ల కాలేదనమాట, అస్సలు కాలేదు. ఎక్కడెక్కడ పీకేస్తూ ఉన్నాను. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. ప్లీజ్ అండి, వీడియోస్ చూసే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ వీడియోలో ఏదైనా మార్పులు చేర్పులు కావాలంటే నాకు కామెంట్ చేయండి. మీకు కనుక మంచిగా అనిపించింది ఏదైనా వీడియో అదే ఏదైనా కంటెంట్ మీద వీడియో కావాలన్నా కూడా నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అసలు నాకైతే ఓపికే లేదనమాట. అక్కడి నుంచి వచ్చానే కానీ అసలు తల ఎంత నొప్పిగా ఉందంటే అస్సలు తట్టుకోలేకపోయాను. అందుకే మా వారు అంటారు, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంతే అంటావు, తలనొప్పితో మళ్ళీ బాధపడతావు అని చెప్పి మా వారు అంటూ ఉంటారు. అండ్ ఇప్పుడు ఈ వీడియో చూసాక కూడా మా వారు నవ్వుకుంటారు. నేను చెప్పాను కదా నీకు ఓపిక ఉంటేనే వెళ్ళి, లేకపోతే వెళ్ళొద్దు అన్నానని అని అంటారు ఖచ్చితంగా. నాకైతే తల పగిలిపోతుంది, నా వల్ల కాలేదు. అండ్ బయటకు వెళ్ళొచ్చిన ప్రతిసారి ఇది లేకుండా అయితే నేను అస్సలు ఉండలేను అనమాట. ఇది వచ్చేసి యాసిడ్ బామ్. ఇది లేకపోతే నైట్ కూడా నిద్రపోలేను అసలు. నాకు ఒక్కొక్క రోజు ఇది పూసుకుంటేనే నిద్ర వస్తుంది, ఆ స్మెల్ తగిలితే చాలు. అండ్ ఈరోజు వీడియో బ్లాగ్. బాయ్ బాయ్.